ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కొద్దీ మార్కెట్లో ప్రీమియం అనేది డికే అనేది అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మార్కెట్లో రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు హీరో టు జీరో ట్రేడ్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రీమియం తినడానికి మార్కెట్ అనేది సైడ్ వేస్ మూవ్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంది. కానీ మనం చూసే ట్రాపింగ్లో ఎప్పుడైనా సరే మనకి యూజ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏమైందంటే మార్కెట్ అనేది యూజ్ సెల్లింగ్ అనేది జరిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది కాకుండానే ఇక్కడ క్లోజ్ అనేది అయింది. ఈ రీట్రేస్మెంట్ని అవ్వడానికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా 50% అనేది లాస్ అనేది చూపిస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే 1 మినిట్లోకి వెళ్ళి ఫస్ట్ క్యాండిల్ అనేది చూశాను. ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ డౌన్ అనేది చేసి సెల్లర్స్ని ఇన్వైట్ చేసింది. అలాగే ఇక్కడ కింద ఉన్న అందరు బయర్స్ని మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. వీళ్ళ స్టాప్ లాస్ అనేది తినేసింది. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఒక విక్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేయగానే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ విక్ తినడానికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. మన టార్గెట్ అనేది రీచ్ అవుతుందా లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, మా టార్గెట్ అనేది హిట్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది ఎక్స్పైర్ అయ్యే కొద్దీ డికే అనేది అవుతూ ఉంటుంది. కానీ ట్రాపింగ్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే ట్రాపింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.